మహబూబ్నగర్ జిల్లాలో స్వైన్ ఫ్లూ కలకలం రేపుతోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో ప్రత్యేకంగా స్వైన్ ఫ్లూ వార్డును ఏర్పాటు చేశారు. అవసరమైన మందులు, వైద్యులను అందుబాటులో ఉంచారు. మహబూబ్నగర్ జిల్లాలో స్వైన్ ఫ్లూ కేసులు పెరిగిపోతున్నాయి. దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలతో జనం ఆసుపత్రుల్లో చేరుతున్నారు. జిల్లాలో ఇప్పటికే 4 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 11 మందికి స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లుగా డాక్టర్లు చెబుతున్నారు. స్వైన్ ఫ్లూ నిర్ధారణ అయిన 4 రోగులకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని స్వైన్ ఫ్లూ ప్రత్యేక వార్డులో చికిత్స చేస్తున్నారు. చలికాలంలో స్వైన్ ఫ్లూ వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా ఆసుపత్రిలో వైద్యులను అందుబాటులో ఉంచారు. అవసరమైన మందులను సిద్ధం చేశారు. స్వైన్ ఫ్లూ రోగులకు ఐసోలేట్ చేస్తూ చికిత్స అందిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు భూత్పూర్, దేవరకద్ర ప్రాంతాల్లో ఈ వ్యాధి లక్షణాలు గుర్తించారు. ఫ్లూ వ్యాపించకుండా అన్ని చర్యలు తీసుకుంటామని జిల్లా ఆర్ఎంఓ చెబుతున్నారు. 4 పాజిటివ్ ఉన్నాయి, 11 ఏమో సస్పెక్టెడ్ కేసులు ఉన్నాయి. అంటే సస్పెక్ట్ అంటే ఉండొచ్చు అని. తర్వాత ఈ 4కి మేము స్వాబ్స్ పంపించే ముందు ప్రివెంటివ్ మెడిసిన్స్ టాబ్లెట్స్ ఇచ్చాము. తర్వాత సస్పెక్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత దానికి కంటిన్యూగా ట్రీట్మెంట్ వార్డులు ఇస్తున్నారు. సో అందరికీ మేము ఐసోలేట్ చేసి సపరేట్ ఐసోలేషన్ వార్డులో పెట్టాం. దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్న వారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాల్లో పరిస్థితి కంట్రోల్లో ఉందని అధికారులు చెబుతున్నారు.